కేంద్ర ప్రభుత్వం మన మంచిర్యాలకి ఏమిచ్చింది, ఇక్కడున్న బీజేపీ వాళ్ళు ఏం చేసిరని కొంచెం అహంకారంగా, సరి అయిన పదజాలం వాడకుండా అహంకారంగా మాట్లాడడం జరిగింది. దానికి నేను కొన్ని మీకు చూపిస్తా. ఇది 2019లో వాళ్ళ నాన్న వివేక్ వెంకటస్వామి గారు భారతీయ జనతా పార్టీలో చేరినాక 2 నెలలకే 2019లో అప్పుడున్న ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారిని దేశంలో ఉన్న ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇస్తున్నారు, మన మంచిర్యాలకి మెడికల్ కాలేజ్ కావాలని మొట్టమొదట అడిగింది మా మంచిర్యాల బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు. మేమిద్దరం వెళ్ళి హర్షవర్ధన్ గారికి మంచిర్యాల మెడికల్ కాలేజ్ గురించి ఇచ్చిన ప్రపోజల్. ఇది 2019లో నితిన్ గడ్కరీ గారిని కలిసి మన మంచిర్యాలలో జాతీయ రహదారుల గురించి, మనకున్న రోడ్స్ సమస్య గురించి 2019లో వివేక్ వెంకటస్వామి గారు అరవింద్ ధర్మపురి గారితో కలిసి మన మంచిర్యాల నుంచి నిజామాబాద్ వరకు జాతీయ రహదారి గురించి జరిగిన చర్చలు. మళ్ళా NH63 గురించి వంశీ గారు రాజకీయాలకు రాకముందే, పోటీ చేయకముందే 2023లో NH63 అలైన్మెంట్ కొరకు అప్పుడు మళ్ళా నితిన్ గడ్కరీ గారిని 2023లో కలవడం జరిగింది. ఇది మాజీ ఎంపీ వెంకటేష్ నేతా గారితో మళ్ళా నితిన్ గడ్కరీ గారిని కలిసి ఇదే NH63 జాతీయ రహదారి గురించి ఢిల్లీలో. ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి. ఇది ఇక్కడ మనం చూసుకుంటే ఇదే NH63 గురించి ఆరోని మన హైదరాబాద్లో వెంకటేష్ నేతా గారిని కలిసినాయి. ఇవన్నీ కూడా మన ఎంపీ గారి కొరకు చెప్తాను అనేది. ఇది సేమ్ మళ్ళీ NH63 గురించి. ఒక్క NH63 గురించి ఎన్నిసార్లు కలవడం జరిగిందో చూడండి మీరు. 2019లో మొదలు పెడితే దాని గురించి కలిసినాం. ఇది కిషన్ రెడ్డి గారిని కలిసింది వందే భారత్ ట్రైన్ గురించి. మంచిర్యాల వందే భారత్ ట్రైన్ అనేది మీరు నవ్వుతారు. వందే భారత్ ట్రైన్, మొట్టమొదటి వందే భారత్ ట్రైను సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రవేశపెట్టినప్పుడు, అప్పటివరకు ఇంకా సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్ ట్రైన్ ఎక్కడ రాలేదు. ప్రవేశపెట్టినప్పుడు భవిష్యత్తులో మన మంచిర్యాలకు కూడా వందే భారత్ ట్రైన్ కావాలి, సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్ పోయే వందే భారత్ ట్రైన్ ఉంటే ఈ లైన్లో కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది, మంచిర్యాలకి స్టాప్ కావాలని ఇది 2023 మే అశ్విన్ వైష్ణవ్ రైల్వే మంత్రి గారికి రాసిన ఉత్తరం. 2023లో ఇక్కడ వందే భారత్ ప్రవేశపెట్టండి, మా మంచిర్యాలకి స్టాప్ ఇవ్వండి అని. ఇట్లా చూసుకుంటే ఇది అశ్విన్ వైష్ణవ్ గారిని కలిసింది. అప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇది రైల్వే బోర్డు చైర్మన్ గారిని కలిసినాయి. ఇవన్నీ కూడా ఆయన ఎంపీ కాకముందే, నేను చూపించేటి అన్నీ కూడా ఆయన ఎంపీ కాకముందే. ఇవన్నీ ఆయన ఎంపీ అయినాక చూపించలేము. ఇవన్నీ ఇవి మన హైదరాబాద్లో రైల్వే GM గారిని కలవడం. అయితే వందే భారత్ వచ్చింది, మన రూట్కి వందే భారత్ వచ్చింది. వచ్చిన వందే భారత్కి రామగుండం స్టాప్ ఇచ్చారు, మంచిర్యాలకి స్టాప్ ఇవ్వలేదు. ఏమంటారంటే మంచిర్యాలు రామగుండం పక్క పక్కకే ఉన్నాయి కదా, 2 స్టాపులు ఎందుకని అంటారు. ఇది రైల్వే శాఖ మంత్రి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు మేము చెర్లపల్లి రైల్వే స్టేషన్లో వారిని కలిసి ఎందుకు మంచిర్యాలకి స్టాప్ ఇవ్వాలని పోరాడినాం. మరి ఇదే ఎంపీ వంశీకృష్ణ గారు ఆ రోజు రామగుండంకి స్టాప్ ఇచ్చి మంచిర్యాలకి స్టాప్ ఇవ్వకపోతే ఎందుకు స్టాప్ ఇవ్వలేదు మంచిర్యాలకి అని అడగలేదు. ఎందుకంటే మా నియోజకవర్గానికి ఒకటే స్టాప్ ఉంటే చాలు, రామగుండంకి వచ్చింది చాలు అని సంతోషపడ్డాడు. మంచిర్యాల గురించి అడగలేదు. వాస్తవం ఏంటిది? వాస్తవము కాగజ్ నగర్లో ఎంపీ గోడం నగేష్ గారు, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ గారు కాగజ్ నగర్కి స్టాప్ ఇచ్చినందుకు మంచిర్యాల బీజేపీ నాయకులు ఎన్నో రోజుల నుంచి అడుగుతారు. ఇక వాళ్ళకి స్టాప్ ఇచ్చినప్పుడు వీళ్ళకు కూడా ఇవ్వాలని ఇవ్వడం జరిగింది, కానీ వేరే ఏ కారణం లేదు. ఎంపీ గారు ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయిపోయింది, ఒక్క కొత్త స్టాప్ తెచ్చిండ్రా మీరు మంచిర్యాలకి, ఒక్క కొత్త రైల్వే స్టాప్ తెచ్చిండ్రా మీరు మంచిర్యాలకి. పక్కకున్న కాగజ్ నగర్లో బీజేపీ ఎంపీ గోడం నగేష్ గారు 2 సంవత్సరాలల్లో 8 కొత్త ట్రైన్స్ స్టాప్స్ వచ్చినాయి. మన మంచిర్యాలకు ఒక్క కొత్త ట్రైన్ స్టాప్ రాలేదు. కేరళ ఎక్స్ప్రెస్ మంచిర్యాల ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మరి మీరు అన్ని పనులు చేయించుకొచ్చినప్పుడు కేరళ ఎక్స్ప్రెస్ స్టాప్ కూడా మంచిర్యాలకి తీసుకురండి. మీరు తీసుకురారు, ఎందుకంటే మీ నియోజకవర్గంలో రామగుండం స్టాప్ ఉంది. మన మంచిర్యాలు పెద్దపల్లి ఈ 2 జిల్లాలను అనుసంధానం చేయడానికి గత ప్రభుత్వము అంతర్గాం దగ్గర బ్రిడ్జ్ కట్టడానికి 165 కోట్లు శాంక్షన్ చేసి పనులు ప్రారంభిస్తే
మీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఆ బ్రిడ్జ్ని క్యాన్సిల్ చేసింది. మరి మీరే ఎంపీ ఇటు మంచిర్యాల ఆదిలాబాద్ ఈ రెండు మంచిర్యాల పెద్దపల్లి ఈ రెండు జిల్లాలను కూడా అనుసంధానం చేసే బ్రిడ్జ్ రద్దు అయితే మీ ప్రభుత్వం రద్దు చేస్తే మీరెందుకు మాట్లాడలేదు, మీరెందుకు స్పందించలేదు, మీరెందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి నా పార్లమెంట్లో ఉన్న ఈ రెండు జిల్లాలకు ఈ బ్రిడ్జ్ కావాలని ఎందుకు అడగలేదు మీరు? కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి మరి నితిన్ గడ్కరీ గారికి ఒక కొత్త ప్రపోజల్ ఇచ్చి ఒక 200 కోట్లు శాంక్షన్ చేయించి ఈ బ్రిడ్జ్నైనా కట్టిరు. మరి అది చేయరు మీరు. మంచిర్యాల పెద్దపల్లి జిల్లా ప్రజలకు ఇవ్వాల హైదరాబాద్కి పోదామంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎన్నడో కట్టిన రాజీవ్ రహదారి మీద రోజు రోజుకి యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి. మన ప్రాంతానికి హైదరాబాద్ పోవడానికి ఒక కొత్త జాతీయ రహదారి కావాలి. మరి ఈ 2 సంవత్సరాలలో మీరు ఒక్కసారన్నా మంచిర్యాల పెద్దపల్లి జిల్లా ప్రజలకు హైదరాబాద్ పోవడానికి జాతీయ రహదారి కావాలని గడ్కరీ గారిని కానీ ప్రధానమంత్రి గారిని కానీ ఇంకెవరినైనా ఒక్కరినైనా కలిసిండ్రా మీరు? నేను అడుగుతున్నా మీరు కలిసిండ్రా? చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇవన్నీ. మంచిర్యాల గోదావరి, మంచిర్యాల పెద్దపల్లి మధ్యలో గోదావరి మీద వంతెన, మంచిర్యాల నుంచి హైదరాబాద్కి జాతీయ రహదారి, మంచిర్యాల రైల్వే స్టేషన్లో కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్టాప్ కావచ్చు, ఇంకా కొత్త ట్రైన్స్ స్టాప్స్ కావచ్చు. ఏ విషయంలో కూడా మీరు 2 సంవత్సరాలలో ఏమీ చేయలేదు. బీజేపీ ఎంపీ లేడు ఇక్కడ. గతంలో బీఆర్ఎస్ ఎంపీ ఉన్నాడు, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఎంపీ ఉన్నాడు. అయినప్పటికీ మాజీ ఎంపీలు అప్పుడు వివేక్ వెంకటస్వామి గారు కావచ్చు, ఇప్పుడు వెంకటేష్ నేత గారు కావచ్చు, వీళ్ళని పట్టుకొని మేము బీజేపీ నాయకులం పోతున్నాం. నువ్వు ఇక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధివి, నీ పైన బాధ్యత ఉన్నది. ఇది మీరు చేయాల్సింది. కానీ వట్టిగానే బీజేపీ నాయకులను విమర్శించడము, బీజేపీ నాయకులు గెలిచి చూపిమని అనడము. నేను నీ అంత అదృష్టవంతుని కాదు వంశీ. మా తాత వెంకటస్వామి కాదు, మా నాన్న వివేక్ గారు కాదు. నేను కింద స్థాయి నుంచి నా స్వంతగా పైనకు వస్తున్నా. నేను కష్టపడి రాజకీయంలో పైనకు వస్తున్నా. మీ కుటుంబం లెక్క నీకు అదేదో ఇంగ్లీష్లో అంటారు బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అని, నోట్లో పెట్టి లేదు నాకు బంగారు చెంచా. నేను అట్లా పుట్టలేదు. నువ్వు మా బీజేపీ కార్యకర్తలు ఏదో 1-2 నియోజకవర్గాలలో కొంచెం ఎంపీ ఎలక్షన్లలో మీకు మెజారిటీ ఎక్కువ వచ్చినాయి. కానీ మొన్ననే మా బీజేపీ కార్యకర్తలు ఎంపీ ఎలక్షన్లలో సుక్కలు చూపుతుండేది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినవు. ఎమ్మెల్యేలు నీ పక్కకు ప్రెస్ మీట్లో కూర్చోనంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకు 10 కోట్లు ఇచ్చినావు. నువ్వు ఇస్తే నీ పక్కకు ప్రెస్ మీట్లో కూర్చున్నారు ఎమ్మెల్యే. విచ్చల విడిగా కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నువ్వు గెలిచినావు. ఇది మీరు తెలుసుకోవాలి. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. నేను చెప్పిన సమస్యలు అర్జెంటుగా మంచిర్యాల నుంచి పెద్దపల్లికి అంతర్గాం దగ్గర గోదావరి మీద బ్రిడ్జ్ కావాలి, మంచిర్యాల నుంచి హైదరాబాద్కి జాతీయ రహదారి కావాలి. మేము కూడా వస్తాం మీ ఎంబడి. పోదాం రండి, గడ్కరీ గారి దగ్గరికి పోదాం, ఇంకా కేంద్ర మంత్రుల దగ్గరికి పోదాం. మన మంచిర్యాలకి హైదరాబాద్కి జాతీయ రహదారి కావాలి, కొత్త ట్రైన్ స్టాప్స్ కావాలి.